ఆడవుడు బొబ్బరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొబ్బర రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా. తమ్ముడు నేను అప్పుడే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇది తమ్ముడు సినిమా కాదు, నువ్వు ఎప్పటికైనా తమ్ముడివే తెలంగాణకి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ఎవరు మందుల సామ్యుల మతిమరుపు సామ్యుల తెలియదు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ అతి ఘోరంగా వాడు వీడు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన మాటలు వినండి. ఆడవుడు బొబ్బరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొబ్బర రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా. ఆ మీద నాగేశ్వర అని డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతులుగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాళ్ళు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుకొని వెళ్ళిపోయి ఇంకెక్కడ. విన్నారు కదా ఈ మందుల సామ్యులు మతిమరుపు లేకుండా ఎట్లా మాట్లాడుతుండో. ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక ఎమ్మెల్యే అయ్యండి, ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి మీద మాట్లాడే తీరు ఇదేనా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఈయనకు ఏంటి సంబంధం? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పి ఆయనకు అనొస్తలేదు. నాగేశ్వరరావా నాగేశ్ అని చెప్పేసి నత్తిగా మాట్లాడుకుంటా, మతిమరుపు మాటలు మాట్లాడుకుంటా ఏ విధంగా అవతలి వ్యక్తిని గౌరవించాలో తెలియకుండా మేము తెలంగాణ వాళ్ళమే, కానీ తెలంగాణ వాడంటే ఎదుటి వాడికి గౌరవం ఇచ్చేవాడే, కానీ ఇట్లా వాడు వీడు ఆడేవాడు అని చెప్పి మాట్లాడుతాడు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన, అలాంటి ఆయనకు మనం గౌరవిస్తూ మాట్లాడాలి, లేదంటే విషయ పరిజ్ఞానం ఉంటే విషయం తెలుసుకొని మాట్లాడాలి. అసలు నాగేశ్వరరావు గారు చేసిన ఆరోపణని ఆయనే వెనక్కి తీసుకున్నాడు, ఆయనే ఈ విషయం ముగిసిపోయిందని చెప్పిండు. మధ్యలో ఈ కాంగ్రెస్ నాయకుడికి వచ్చిన నొప్పేంది? అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది పోలీసులు వస్తారట, ఏంది అది ఇదని మాట్లాడుతున్నావు. అక్కడి నుంచి పోలీసులు రావాలన్నా, నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలన్నా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అనే విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయం పోయి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి నీకు సమాధానం చెప్పాడు. అసలు తెలంగాణలో ఏం సమస్యలు లేవా? నీ నియోజకవర్గంలో ఇప్పటిదాకా రైతులు ఎంత ఇబ్బంది పడతారో దాదాపు నెల రోజులు అవుతుంది, రైతుల వడ్లే కొనలేదట, వడ్లు కళ్ళాల మీద ఉన్నాయి. దాని మీద నువ్వు మాట్లాడు, నీకు చేతనైతే ఆ విషయం మీద నువ్వు చర్చ పెట్టు, ఆ విషయం మీద మాట్లాడు. అక్కడ రైతులు గోసపడుతుంటే పక్కన పెట్టేది నీకు సంబంధం లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలోకి వచ్చి దూరి ఏదేదో మాట్లాడతామని చెప్పి మాట్లాడితే ఖచ్చితంగా నీకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నీ నియోజకవర్గ ప్రజలైతే బుద్ధి చెప్తారు. అసలు తెలంగాణ ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాలి. నాగేశ్వరరావు విషయానికి ఈ మందుల సామీలు అంటానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయరు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి అవతలి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలో తెలియదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎట్లా గౌరవించలేదు, ఉప ముఖ్యమంత్రిని ఎట్లా గౌరవించాలో తెలియదు, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థని ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థని ఎట్లా గౌరవించాలో కూడా తెలియట్లేదు. ఇలాంటి వ్యక్తులు ఆయన నియోజకవర్గంలో ఏ పని చేసిండో ఇప్పటిదాకా తెలియదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే నెత్తి మీద ఎక్కినాయి కొమ్ములకి. ఎందుకంటే గతంలో ఇదే మందుల సామిలో బ్రాహ్మణ్స్ను ఉద్దేశిస్తూ, హిందువులను ఉద్దేశిస్తూ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిండు. తర్వాత మీడియా ముందుకు వచ్చి నాకు తప్పైంది, నాకేం తెలియదు అని క్షమాపణ చెప్పిండు. నీకు ఏమీ తెలియదు, ఏ విషయం మీద నీకు అవగాహన లేదు. అసలు నువ్వు సామీలు అంటే నాకు అర్థమైపోయింది, నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు విమర్శలు చేస్తున్నావు అనేది కూడా మాకు అర్థమైపోయింది. గతంలో హిందువుల మీద విమర్శ చేసినవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేస్తే దానిలో ఆశ్చర్యం అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట్లాడో మీ అందరికీ నచ్చట్లేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. అసలు నీకు సంబంధం లేని విషయంలో వచ్చి పవన్ కళ్యాణ్ గెలుపుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వేందనేది మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినావో గజ్జెప్పు ఫస్ట్. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకి న్యాయం చేయి, ఆ తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు. అంతేగాని సంబంధం లేని విషయంలో దూరకు. మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అట, ఆమె పేరేందో కూడా తెలియదు, యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పుకొని కొంతమంది మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ తమ్ముడు అని చెప్పి మాట్లాడతారు. అసలు ఒకసారి వినుర్రి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. తమ్ముడు నేను అప్పుడే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇది తమ్ముడు సినిమా కాదు, నువ్వు ఎప్పటికైనా తమ్ముడివే తెలంగాణకి. ఈ అన్నల ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేసేళ్ళు అంతే తప్ప తెలంగాణ మీద, తెలంగాణ వాదుల మీద పెత్తనాలు చెలాయిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు.
విన్నారు కదా, పవన్ కళ్యాణ్ని తమ్ముడు అని చెప్పి మాట్లాడుతుంది. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో పోటీ చేసింది. ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏదో పొడుస్తాన్ని పోటీ చేసింది. ఆఖరికి అక్కడ ఓడిపోయిన దగ్గర నుంచి ఒక్కసారి ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడం చేత కాదు. పవన్ కళ్యాణ్ని తమ్ముడు అంటదా. కనీసం మన ఏజ్కి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి గౌరవించాలన్న కనీస జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, అదేవిధంగా వయసులో మీకంటే ఎంత పెద్దవాడు. అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ని తమ్ముడు సినిమా కాదని చెప్పి మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత సాయం చేసిండో నీకు తెలుసా? అసలు నీ వల్ల తెలంగాణకి ఏమన్నా నయా పైసా ఉపయోగం ఉందా? నీకు తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు 1-10 ఆలోచించుకో. కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి సాయం చేసిండు. ఆక్సిజన్ సిలిండర్ దొరక చాలా మంది చనిపోతుంటే వాళ్ళందరికీ ఆక్సిజన్ అందించి అండగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మొన్నటికి మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి టీటీడీ ద్వారా ₹30 కోట్ల మంజూరు చేయించి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్లో వరదలు వస్తే ₹1 కోటి సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా తెలంగాణలో ఎంతో మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా తన సినిమాల ద్వారా ఎంతో మంది తెలంగాణ బిడ్డలకి అవకాశాలు కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక మొగిలయ్య కానీ, ఒక మాస్టర్జీ కానీ, ఒక గద్దరన్న లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి పైసలు తీసుకునే అంత చనువు ఉంది నా తమ్ముడు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యక్తి. ఇట్లా ఎంతో మంది తెలంగాణ వ్యక్తులకి, కళాకారులకి, కవులకి, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏం తెలుసని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు? నిన్న మొన్న ఏదో మైక్ పట్టుకొని 4 మాటలు మాట్లాడి మొన్న ఎన్నికలు రాగానే అడావిడి చేసి మళ్ళీ పత్త లేకుండా పోయి ఎక్కడైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో అక్కడ ప్రత్యక్షమయ్యి ఈ విధంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతామంటే ఎట్లా కూరుతుంది? ఇదే తెలంగాణ బిడ్డలు చెప్తున్నాం. మీ వల్ల ఏం ఉపయోగం తెలంగాణకి? మీరు చేసిన పనులేని తెలంగాణ కోసం? అసలు మీ స్వార్థం కోసం తప్ప మీరు తెలంగాణ ప్రజల కోసం ఏ రోజైనా బయటకు వస్తారా? మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏంది ఒకసారి చెప్పండి. నిరుద్యోగులు అంటే మేమందరం నిరుద్యోగులం కాదా? నిరుద్యోగుల తరఫున మీదేదో కొట్లాడినట్టు నిరుద్యోగుల తరఫున మీరు సాధించింది ఏముంది? నిరుద్యోగుల పేరు చెప్పి ఎన్నికల్లో పోటీ చేసి మీరు చేసే అన్ని జనాలకు తెలుసు. పవన్ కళ్యాణ్ని తమ్ముడు అనే స్థాయి నీదా? ఆలోచన చేసుకోవాలి. ఈమె కాదు, మరొక వైపు ఆ పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించి మాట్లాడుతాడు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది. పోయి ప్రభుత్వాన్ని అనుకో, ప్రభుత్వంతో కొట్లాడు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఫైట్ చేయి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి ఏం సంబంధం? అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమన్నాడు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు మాట్లాడి ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయం మూసిపోయిందన్నాడు. మళ్ళీ మీ అందరిని గొడవబెట్టుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అదే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయించడం ఎంతవరకు కరెక్ట్? నాగేశ్వరరావు గారు ఆలోచన చేసుకోవాలి. క్రెడిబిలిటీ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ మీకు చెప్పిండు. ఆ క్రెడిబిలిటీ సంగతి పక్కన పెడితే కనీసం పవన్ కళ్యాణ్ గారి మాటలను కూడా మీరు గౌరవించకుండా మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వీళ్ళందరితో తిట్టించి తెలంగాణకు ఏ విధంగా ఆపాదిస్తున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఆరోపణ చేస్తే దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? నాగేశ్వరరావు గారు మీకు అంతో ఇంత క్రెడిబిలిటీ ఉందనుకున్నారు కానీ ఆ క్రెడిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేపిస్తున్నారో వీళ్ళందరి చేత, మీరు ఏవైతే తెలంగాణ వాదానికి రుజుదామని చూస్తున్నారో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మీకున్న క్రెడిబిలిటీ కూడా పోయింది. మీకు అసలు మీ మీద గౌరవమే పోయింది అందరికీ. మీరు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం మరొక ఎత్తు. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కాలమే ఒక సమాధానం అయితే చెప్తుంది. ఈ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.